రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జూన్ 5వ తారీఖున జూన్ 6వ తారీఖున కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్, ఢిల్లీలోని జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తామని ప్రకటించింది. ఆ ప్రొటెస్ట్ పుల్లయ్య వేమవరం వెళ్ళినట్టుగా రాను వచ్చింది, వెళ్ళిపోవడము అయిపోయింది. కొన్ని వందల మంది కుర్రవాళ్ళు మాత్రమే అక్కడ హాజరయ్యారు. అక్కడ హాజరైన వాళ్ళ ప్రొఫైల్ని చూస్తే ఎప్పుడూ కనిపించేటటువంటి ఫేసెసే అక్కడ ఉన్నాయి. అక్కడ హమే క్యా చాహియే, హమే ఆజాదీ చాహియే అనేటటువంటి గ్యాంగులకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తరువాత ఎల్జీబీటీ ప్రొటెస్టులు చేసేటటువంటి ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ దిగింది. అదేవిధంగా ఏ అంశం పైనైనా కూడాను ఆందోళన చేయటము, రోడ్లు ఎక్కటము, ఉద్యమం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి హ్యాబిట్యువల్ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, కిరాయి ఉద్యమకారులు అన్న పదం నేను వాడదలుచుకోలేదు, హ్యాబిట్యువల్ ఉద్యమకారులు కొందరు ఉన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అల్ట్రా వామపక్ష, రాడికల్ వామపక్ష, ప్రో మావోయిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, కార్మిక గ్రూప్స్, వాటికి సంబంధించిన వ్యక్తులు వీళ్లతో నిండింది. వీళ్ళలో చాలామంది విద్యార్థులు కారు. కేవలం ఉద్యమాలు చేయటము, జంతర్ మంతర్లో ధర్నాలు చేయటము, నినాదాలు ఇవ్వడము అలవాటైనటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, పాపం నినాదాలు మారలేదు. నేనైతే మాడవి హిడ్మా గురించి కూడా అరుస్తారేమో అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆజాదీ నినాదాలు, ఏది కన్హయ్యా కుమార్, ఉమర్ ఖాలిద్, ఆ తర్వాత ఇటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, టుకుడే టుకుడే గ్యాంగ్ అనే పేరున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో, ఆ బ్యాచ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇచ్చినటువంటి నినాదాలని అక్కడ ఇచ్చారు. చాలామంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ధర్మేంద్ర ప్రధాన్, మన విద్యాశాఖ మంత్రి, రిజైన్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే పలానా నీట్ ఎగ్జామ్లో ఇలా జరిగింది, లేకపోతే ఇంకో దానిలో ఇలా జరిగిందని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఎవరు కూడా నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళందరూ కూడాను మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుంది, దానికోసం ప్రిపరేషన్ ఎలా జరగాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చదివించాలి అన్నటువంటి విషయంలో బిజీగా ఉన్నారు. కాబట్టి వాస్తవంగా నీట్ ద్వారా ప్రభావితమైన వాళ్ళు కానీ, సిబిఎస్ఈలో మొన్న ఈ సర్వర్ ఇది కావడము, దానిలోని అవినీతి కొంత బయటపడటము, వీటి ద్వారా ప్రభావితమైన వాళ్ళు రోడ్డెక్కలేదు. ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్లు కావాలి, పిల్లలకి మిగతా ఏర్పాట్లు చేయాలి. ఎవరు వచ్చారు? అలవాటుగా ఉద్యమాలు చేసేటటువంటి బ్యాచ్ మాత్రమే వచ్చారు. ఇది రెండవ ముఖ్యమైనటువంటి విషయం. ఢిల్లీలో ఉన్నటువంటి ఆజాదీ నినాదాలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత కొంత ఎల్జీబీటీ గ్యాంగ్ ఒకటి ఉంటుంది, ఆ గ్యాంగ్ కావచ్చు. ఇటువంటి యూజువల్ సస్పెక్ట్స్ అంటారు ఇంగ్లీష్లో, ఎప్పుడు వాళ్ళే కనిపిస్తుంటారు. ఆ బ్యాచ్ వచ్చింది. అయితే తమాషా ఏంటంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళు 100లో ఉంటే ఈ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు 1000 మంది పోలీసుల్ని మోహరించారు. 1000 మంది పోలీసుల్ని మోహరించడమే కాకుండా దీన్ని కవర్ చేయటం కోసము ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఈ రకంగా యూట్యూబ్ ఛానల్స్, ఇలా అన్నీ కలుపుకుని మామూలుగా రీల్స్ చేసేటటువంటి వాళ్ళు ఇలాంటి ఒక 600 మంది దాకా వచ్చారు. తమ తమ కెమెరాలతో, తమ తమ మైక్స్ తోటి, తమ తమ ఓబీ వ్యాన్స్, అవుట్ సైడ్ బ్రాడ్కాస్ట్ చేసేటటువంటి అవుట్డోర్ బ్రాడ్కాస్ట్ యూనిట్స్, ఈ మధ్య ఓబీ వ్యాన్స్ తీసుకుని రావడం తగ్గింది. ఓబీ కిట్స్ తీసుకుని వస్తున్నారు, 3G కిట్స్, 4G కిట్స్ అని. వాటన్నిటిని పట్టుకొచ్చి మొత్తానికి కవర్ చేసేందుకు వచ్చిన వాళ్ళు ఉద్యమకారుల కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ మొత్తం అంతా చూసేటప్పుడు కాస్త జనసమర్థం ఉన్నట్టుగానే కనిపించింది. కాక్రోచ్ జనతా పార్టీ మొట్టమొదట చేసినటువంటి ఈ ప్రయత్నంలో జనము అనుకున్నంతగా రాలేదన్నది అందరి అభిప్రాయం. ఎందుకు రాలేదంటే ఆన్లైన్లో లైక్ కొట్టడము, లేకపోతే బల్గేరియా నుంచి యుగోస్లావియా దాకా డబ్బిచ్చి మెంబర్షిప్ తీసుకోవడము చాలా సులువు. అందుకనే మిలియన్లు దాటిపోయి
2 మిలియన్లు 20 మిలియన్స్ 10 మిలియన్స్ ఈ రకంగా మెంబర్స్ ఆన్లైన్ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చారు. కానీ గ్రౌండ్ మీదకి నిలబడి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసేటప్పటికి అది 100కి తగ్గింది. నిజంగా వీళ్ళు ఓటింగ్ లాంటి దానిలో పాల్గొంటే ఇది 10ల సంఖ్యకి తగ్గినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. 4వ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ ట్రిక్కులన్నీ కూడా ఇదివరకు వాడేశారు. దీంతో ప్రజలకి ఈ ట్రిక్స్ అర్థమైపోతున్నాయి. రైతు ఉద్యమం సమయంలో, షాహీన్ బాగ్ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినటువంటి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ రామ్లీలా మైదాన్లో జరిగినటువంటి ఉద్యమంలో వాడేసినటువంటి ట్రిక్కులన్నీ మళ్ళీ చేయడంతో ప్రజలకు కూడా ఈ ట్రిక్కుల యొక్క వాస్తవ పరిస్థితి అర్థమైపోయింది. మీడియాలో కూడాను ఒక బలమైనటువంటి వర్గము ఈ గేమ్ని అర్థం చేసుకోగలిగింది. దాంతో నావెల్టీ లేనటువంటి పరిస్థితి ప్రజలకు అర్థమైపోతుంది. గతంలో సింఘు బార్డర్లో జరిగినటువంటి రైతు ఉద్యమంలాగా, లేకపోతే ఇంకొకటి 5వ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పెద్ద నాయకులు ఎవరు కనిపించలేదు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ వస్తారు, సోనం వాంగ్చుక్ వస్తారు, లేకపోతే రైతు ఉద్యమ నాయకులు వస్తారని చెప్పారు. వీళ్ళందరూ ప్రకటనలు అయితే ఇచ్చారు కానీ ఫీల్డ్లో దిగిన వాళ్ళు ఎవరూ లేరు. మొత్తం మీద కాక్రోచ్లు వచ్చాయి, కాస్త హడావిడి చేశాయి. హిట్ కూడా కొట్టకుండానే మళ్ళీ కలుగుల్లోకి చీకట్లోకి పారిపోయినట్టయింది. ఈ రకంగా కాక్రోచ్ జనతా పార్టీ మొట్టమొదటి పబ్లిక్ కార్యక్రమం ఫెయిల్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.